హనుమంత్ గారు. యెస్ మేడం. సో, ఎప్పుడు మీరు జాయిన్ అయింది సార్ దగ్గర? 2020లో జాయిన్ అయ్యాను. హ్మ్. 8 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. హ్మ్. 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. 11థ్ ఓహ్! ఇంటర్వ్యూస్‌కి జాబ్ వచ్చింది. హ్మ్. మీరు చదువుకున్నదేంటసలు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఓకే. 2017 పాస్డ్ ఔట్ మేడం. హ్మ్. ఆఫ్టర్ గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. హ్మ్. ఎస్ఐ కానిస్టేబుల్స్. చాలా డిఫరెన్స్ కనిపించింది. బిఫోర్ గూడా మేము వేరే ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళాము. ఓకే. సో, అక్కడ వాళ్ళు తీసుకునే విధానం, ఇక్కడ తీసుకునే విధానం నాకు చాలా నచ్చింది. హ్మ్. అక్కడ వేరే ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినప్పుడు డైరెక్ట్‌గెళ్ళినప్పుడు ఏసీ రూమ్‌లో కూర్చోబెడతారు. రియాలిటీ అనేది చెప్పరు. హ్మ్. సో, ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో ఏందంటే రియాలిటీ చెప్తారు. నీకు నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే లేదు. డైరెక్ట్‌గా ముఖం మీదే చెప్పేస్తారిగ. ఓకే. సో, నాకు జెన్యూన్‌గా అనిపించింది. సారు ప్రామిస్ మాకు ఎలా ఎలా అయితే చేశారో, హ్మ్. ఆ ప్రామిస్ మాత్రం సార్ మాత్రం ఎప్పుడు మాకు ప్రామిస్ లాగే హ్మ్. ఇచ్చేశారు. సో, హ్మ్. మేము సారు చెయ్యి వదలలేదు. సార్ మా చెయ్యి వదలలేదు. హ్మ్. సో, మాకు ప్రెజెంట్ చేస్తున్న జాబ్‌లో ఏమైనా సరే సార్ ఉన్నారని ఒక నమ్మకం ఓకే. అయితే ఉంది మాకు. ఎన్ని రోజులవుతోంది మీరు జాబ్ సంపాదించి? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయింది. ఓకే. సో, హ్యాపీనా? మీరసలు ఎక్స్‌పెక్ట్ చేసారా? మీ డ్రీమ్ వేరు. యెస్ మేడం. కానీ తర్వాత వచ్చిన ఈ దారి వేరు. బట్ ఇక్కడ మీరు సక్సెస్ అయ్యారు.